తిరుమల లడ్డూ వ్యవహారం చుట్టూ తీవ్రమైన పదాలతో అతి తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్న పాలకపక్షం వాళ్ళ వ్యాఖ్యలకు ఎక్కడే కూడా ఆధారాన్ని చూపించకపోగా పైగా అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తూ ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు వాళ్ళకు వాన్ చేసిన, సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ అనేది ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన వీళ్ళ దుష్ప్రచారం మాత్రం ఆగడం లేదు. అండ్ మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని, వీళ్ళ అబద్ధాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వాళ్ళు ఆధారాలతో సహా ఎక్కడికక్కడ బయట పెడుతూ ఉన్నారు. తాజాగా కూడా కొన్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారంపై టీడీపీ కూటమి ప్రశ్నలు, అంటే వాళ్ళ దుష్ప్రచారం నిప్పు లాంటి నిజాలు చూడండి అని వైసీపీ. ఫస్ట్ ఏంటి, టీడీపీ కూటమి వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధం ఏంటి, వాళ్ళ ప్రశ్న ఏంటి, వాళ్ళ ఆరోపణ ఏంటి? లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వే కాదు, పామాయిలు, కెమికల్స్ కూడా కలిశాయి అని అంటున్నారు కదా. దానికి వీళ్ళు ఇస్తున్న వివరణ ఏంటి, జవాబు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ కూటమికి చెందిన వారే. జంతువుల కొవ్వు లేదు అన్నది సిబిఐ సిట్ ల్యాబ్ రిపోర్టులతో తేలిపోయింది. సరే ఫైన్. మిగతా పదార్థాలు కలిశాయని చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది కూడా టీడీపీ కూటమే. ఎందుకంటే నెయ్యిలో కల్తీ జరిగిందన్న కేసుకు సంబంధించి ప్రధాన మూలం 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలే. చంద్రబాబు హయాంలో సప్లై అయిన నెయ్యి ట్యాంకర్ల నుంచి తీసుకున్న శాంపిళ్లపై చేసిన పరీక్షల చుట్టూనే ఈ కేసు నడుస్తూ ఉంది. చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత తిరుమలకు వచ్చిన ట్యాంకర్లలో తీసుకునే నెయ్యి చుట్టూనే కేసు నడుస్తూ ఉంది. జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుదే. 2024 జూన్ 12న, జూన్ 21న, జూన్ 25న, జూలై 4న లడ్డూ ప్రసాదం తయారీ కోసం తిరుమలకు వచ్చిన ట్యాంకర్లపై స్థానికంగా ఉన్న టీటీడీ ల్యాబ్లో పరీక్షలు జరిగాయి. ఓకే, ఆ పరీక్షల్లో పాస్ అయిన తర్వాతనే వినియోగించారు. ఆ తర్వాత 2024 జూలై 6న వచ్చిన 2 ట్యాంకర్లు, జూలై 12న వచ్చిన మరో 2 ట్యాంకర్ల నెయ్యిపై కూడా టీటీడీ స్థానిక ల్యాబులోనే పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ పరీక్షల్లో నాణ్యత లేదని, నిర్దేశించిన ప్రమాణాలు లేవు అని వాటిని టీటీడీ గోడౌన్ నుంచి తిప్పి పంపేశారు. ఇది ఎప్పుడు జరిగే ప్రక్రియ. అట్లా 14-19 చంద్రబాబు గారు ఉన్నప్పుడు 14 ట్యాంకర్లు పంపించారు. 19-24 జగన్ గారు ఉన్నప్పుడు 18 ట్యాంకర్లు పంపించారు. అప్ టు ద మార్క్ లేకుండా ల్యాబ్లో ఆయనకి పంపుతారు. అట్లా పంపేశారు. అది అంతా చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఇవన్నీ జూలై 6, జూలై 12 వచ్చిన 4 ట్యాంకర్లు నాణ్యత లేదని పంపేశారు. ఆ మేరకు సంబంధిత కంపెనీకి మెయిల్ కూడా పెట్టారు. కానీ తిప్పి పంపిన ఆ ట్యాంకర్లు జూలై 27, 2024 తెల్లవారుజామున శ్రీకాళహస్తిలోని రాఘవేంద్ర స్టోన్ క్రషర్ వద్ద వైష్ణవి డైరీకి 2 కిలోమీటర్ల దూరంలో పార్కు చేసి మళ్ళీ వాటిని తిరిగి టీటీడీకి దొడ్డిదారిన పంపించారు. అంటే ఈ కేసుకు మూలమైన కల్తీ జరిగింది అని ఆరోపణలున్న నెయ్యి ట్యాంకర్లు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. టీటీడీ ల్యాబ్ పరీక్షలో ఫెయిల్ కావడంతో వాటిని తిప్పి పంపింది చంద్రబాబు హయాంలోనే. మళ్ళీ అవే ట్యాంకర్లు తిరిగి దొడ్డిదారిన టీటీడీలోకి వచ్చింది చంద్రబాబు హయాంలోనే. మరి కల్తీ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది కూడా చంద్రబాబే. కల్తీ నెయ్యి కేసుకు మూలం కీలకమైన ఈ ప్రశ్నలకు ఎప్పుడైనా చంద్రబాబు సహా టీడీపీ కూటమిలోని వ్యక్తులు సమాధానం చెప్పారా? డీసీఎం సమాధానం చెప్పారా? దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్లలో ఏముందో ఈ దిగువన పొందుపరుస్తున్న గమనించగలరని నేరుగా
ఛార్జ్ షీటు పేజ్ నెంబర్ 62 అని చెప్పి క్లియర్గా ఆ స్క్రీన్ షాట్లే పెట్టేస్తూ ఉన్నారు. గాలికి ఆరోపణలు కాదు, గాలి వివరణ కాదు, స్క్రీన్ షాట్లు కూడా పెట్టి ఏముందో చదవండి అంటున్నారు. అంటే ఇక్కడ ఏమున్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, ఇక్కడ తెలుగులో చూస్తే ఏమున్నాయి, దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఈ ఆరోపణలు ఉన్నటువంటి 4 ట్యాంకర్లను జూలై 25, 2024న టీటీడీ గోడౌన్ నుంచి వెనక్కి పంపారని మే 5, 2005న దాఖలు చేసిన మొదటి ఛార్జ్షీట్లోనే సిబిఐ స్పష్టంగా చెప్పింది. ఆ వెనక్కి పంపారు. అయితే జూలై 25, 2024లో రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్లను డైవర్ట్ చేసి జూలై 27న శ్రీకాళహస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్ వద్ద పార్క్ చేశారని సిబిఐ సిట్ ఛార్జ్షీట్ పేజ్ నంబర్ 64లో చెప్పారు. తర్వాత ఆ 4 ట్యాంకర్లు కూడా దొడ్డిదారిలో తిరిగి మళ్ళీ టీటీడీకి వచ్చాయని, వాటిని లడ్డూ ప్రసాదంలో వాడారు అని కూడా సిట్ మొన్న తాజాగా చేసిన సిట్ ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పేజ్ నంబర్ 44లో చెప్పారు. మొదట వీళ్ళ హయాంలోనే తిరస్కరించి పంపారు, అవి దొడ్డిదారిన మళ్ళీ తిరుమలకు వస్తే వాటిని వాడేశారు అని చెప్పి సిబిఐ సిట్టే చెబుతూ ఉంది. అవన్నీ ఇక్కడ స్క్రీన్ షాట్లు తీసి పెడుతూ వచ్చారు వీళ్ళు. ఇవి ఆధారాలు చూపించడం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేసే మరో ఆరోపణ అబద్ధం ఏంటంట, తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది. నిర్దాక్షిణ్యంగా సిబిఐ సిట్ వాటిని కొట్టి అవతల పడేసింది. పూర్తిగా బ్లేమ్డ్ అని, అవి తప్పు. సో ఆ స్క్రీన్ షాట్లు కూడా పెట్టారు, అది తప్పు. మరో వాళ్ళు చేసే ఆరోపణ ఏంటి, మరో అబద్ధం ఏంటి, తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందంటూ ఎన్డీడీబీ రిపోర్టు ఇచ్చింది అని చంద్రబాబు గారు అండ్ పేజీ నెంబర్ 35లో ఉంది అని లోకేష్ చెప్తున్నారు కదా. దీనికి కూడా కాదే, మేము ఆ ల్యాబ్ రిపోర్ట్ పట్టుకొని మాట్లాడుతున్నాం అంటున్నారు కదా చంద్రబాబు గారు. లోకేష్ అయితే పేజ్ నెంబర్ కూడా చెప్తున్నారు కదా. అది వాళ్ళు చెప్పేది. దానికి వివరణ, వాస్తవిక వివరణ ఏంటి, జూలై 2024లో ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టులో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందంటూ ఎక్కడా నిర్ధారణ చేయలేదు. తాము తయారు చేసిన నివేదిక కొన్ని పరిస్థితుల్లో తప్పు కావచ్చని, ఆ కొవ్వులో ఉండొచ్చు ఉండకపోవచ్చు అని మాత్రమే మా నివేదిక అని, ఆ డాక్యుమెంట్ను కోర్టులకు కానీ ఇతర న్యాయపరమైన అంశాలకు కానీ వాడకూడదు అని ఆ ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో క్లియర్గా చెప్పారు. ఫస్ట్లోనే నిజాలు తేల్చాలంటూ సుప్రీంకోర్టు మాజీ టీటీడీ చైర్మన్ కేసు వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై 2024 అక్టోబర్లో విచారణ జరిపిన సుప్రీంకోర్టు కూడా ఇదే అంశంపై చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పుపట్టింది. నిర్ధారణ లేని రిపోర్ట్ ఆధారంగా ఎలా మాట్లాడతారని, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశంపై మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు సరిచేసుకోవాలని చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. మరో ల్యాబ్తో ఎందుకు రెండో అభిప్రాయం తీసుకోలేదని కూడా అడిగారు. ఈ నేపథ్యంలోనే సిబిఐ సిట్టు ఆ 4 ట్యాంకర్లకు సంబంధించిన శాంపుళ్లను మరోసారి గుజరాత్లో ఉన్న ఎన్డీడీబీకి, దాంతోపాటు హర్యానాలో ఉన్న ఎన్డీఆర్ఐకి రెండింటికి పంపించింది. ఈ 2 ల్యాబులు కూడా ఎలాంటి జంతు కొవ్వు, పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ లేవని స్పష్టం చేశారు. ఛార్జ్ షీటు పేజ్ నెంబర్ 35లో కేసు పూర్వపరాల గురించి ఎన్డీడీబీ పాత రిపోర్టులు ప్రస్తావించారు. వాళ్ళు ఇలా ఉన్నాయన్నారు, ఉండే అవకాశం ఉంది అని. మరి ఇప్పుడు ఏం చెక్ చేసి మళ్ళీ చెక్ చేసి చెప్పండి అంటే లేవని చెప్పారు. అట్లా పాత ఛార్జ్షీట్ అంశాన్ని ప్రస్తావిస్తేనే అదే ఇలా నిజమని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటి అంటే, కేసు దర్యాప్తులో భాగంగా ఆ నెయ్యి శాంపుళ్లను మరోసారి ఎన్డీడీబీకి, దాంతోపాటు మరో ప్రఖ్యాత సంస్థ ఎన్డీఆర్ఐకి సిబిఐ సిట్ పంపి వచ్చిన ఆ రిజల్ట్ను కూడా ఛార్జ్ షీట్లో పెట్టింది. ఇంత క్లియర్ ఉన్నాయి.
అంత క్లియర్ ఉన్నాయి. ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏమన్నాంటే బోలేబాబా డైరీ దాని ముందు పెట్టి కథ నడిపించారంటారు. అసలు బోలేబాబా డైరీ వచ్చిండేది ఎప్పుడు? అంతకుముందు బోలేబాబా కంటే పూర్వపు పేరు అనేది అంతకుముందు పేరు హర్ష్ ఫ్రెష్ డైరీ. 2019 మార్చి 6న బోలేబాబాకు టెక్నికల్ క్వాలిఫై పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు గారి ప్రభుత్వం. వాళ్ళ హయాం నుంచే ఉంది. సో ఇప్పటి వరకు వీళ్ళు చేసినవన్నీ కూడా ఆరోపణలే. ఒక్క ఆధారం కూడా వీళ్ళ దగ్గర లేదు. అండ్ తిరుమల లడ్డూలో కల్తీ జరిగి ఉంటే దానికి సమాధానం చెప్పాల్సింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అన్నది వీళ్ళ ఆధారాలతో సహా చూపిస్తున్నటువంటి నిజాలు. మరి మాకు ఆధారాలతో పని లేదు, నిజాలతో పని లేదు. దేవుణ్ణి ప్రసాదాన్ని అడబెట్టి రాజకీయంగా ఎంతవరకు వాడుకోవచ్చు అంతవరకు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సహకరించే వాళ్ళు సహకరించండి అంటే దానికి ఎవరు చేయగలిగింది ఏం లేదు ఇంకా.